ఈరోజు సాయంత్రం రాబోతున్న మనందరి ఫేవరెట్ సీరియల్లో పెద్ద షాక్ ఎదురైంది మన ప్రియకి. ప్రియ లోపల ఉండగానే రాధ వచ్చి తలుపు తీసేసింది. ఇక రాధ ప్రియని చూసేయబోతుందా? ఇక ఇంకేం జరగబోతుంది? దమయంతి ఏం చేయబోతుంది? ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు సాయంత్రం వరకు మీకు నచ్చే సీరియల్ చూడడానికి వెయిట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడే నేను పెట్టే డీటెయిల్స్ అన్నీ చూసేయండి. ఇక సాయంత్రం ఏం జరగబోతుందో మీరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి స్టోరీ చెప్పేయచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. లవంగం ఒట్టుసారి నేను నిజంగా అలాంటి వాడిని కాదు అని అంటాడు. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి దమయంతి వస్తుంది. దమయంతి వచ్చి ఏంటి బావగారు ఏమైంది అని అడుగుతుంది, ఏమీ తెలియని దానిలాగా. అప్పుడు రామచంద్రయ్య వీడు ఈ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎందుకని చెప్తుంటే వీడు సమాధానమే చెప్పట్లేదు అని అంటాడు. అప్పుడు దమయంతి కూడా ఎందుకు లవంగం నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు దమయంతి తెలివిగా మాటని ఇలా మార్చేస్తుంది. సన్నపిన్ ఛార్జర్ కోసం వచ్చావా లవంగం నువ్వు అని అడుగుతుంది. దానికి మన రామచంద్రయ్య షాక్ అవుతాడు. కానీ తర్వాత ఇలా అంటుంది, ఇందాక నా దగ్గరికి సన్నపిన్ ఛార్జర్ కోసం వచ్చాడు, నేను విక్రమ్ దగ్గర ఉంటుంది వెళ్ళి తీసుకో అన్నాను, దానికోసం ఈ డోర్ ఇలా పగలగొడుతున్నట్టున్నాడు బావగారు వీడు అని సమాధానం చెప్తుంది. దానికి లవంగం కూడా వెంటనే అందుకుని అవును సార్, నేను సన్నపిన్ ఛార్జర్ కోసమే వచ్చాను, విక్రమ్ సార్ లేరని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నానని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత దమయంతి ఇలా అంటుంది, తప్పు, విక్రమ్ లేనప్పుడు తన రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలనుకోవడం తప్పు అని అంటుంది దమయంతి లవంగంతో. తర్వాత ఇక దమయంతి ఇలా అనేస్తుంది, పద అయితే విక్రమ్ వచ్చిన తర్వాత అడుగుదిగానే సన్నపిన్ ఛార్జర్ ఇక్కడి నుంచి నడు అని తను వెళ్ళిపోతుంది. తన వెనకే ఇక లవంగం కూడా వెళ్ళిపోతాడు. ఇక తర్వాత విక్రమ్ రాధని తీసుకెళ్ళడానికి తన కొట్టుకైతే వస్తాడు. ఇక తర్వాత రాధ కూడా వస్తుంది. అప్పుడు మన విక్రమ్ కృష్ణ రాధతో ఇలా అంటాడు, నేను ఇప్పుడు నిన్ను తిట్టాలి అని. మన రాధ అమాయకంగా అడుగుతుంది దేనికి అని. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా సమాధానం చెప్తాడు. దానికి రాధ ఎందుకు తిట్టాలి అని నన్ను అడుగుతుంది. దానికి విక్రమ్ కృష్ణ అయితే ఇలా సమాధానం చెప్తాడు, ఉదయం పూల చెట్టు తాడి చెట్టు అని లవ్ స్టోరీ చెప్పావు కదా దానికి అని అంటాడు. దానికి రాధ ఇలా అంటుంది, మరి అలాంటి కట్టుకథలు చెప్పకుండా ఇంకేం చెప్పమంటారు నన్ను? ఇన్స్పెక్టర్ గారు ప్రియతో పెళ్లి తప్పించుకోవడానికి నన్ను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారని చెప్పమంటారా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. దానికి విక్రమ్ కృష్ణ అటు ఇటు దిక్కులు చూస్తూ మెల్లగా మాట్లాడు అని అంటాడు. మరి అందుకే ఎవరికీ తెలియకూడదని నేను ఇలా కట్టుకథ చెప్పాను అని అంటుంది రాధ. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, చెప్పేదానివి ఏదో నువ్వే నా వెంటపడి నువ్వే నన్ను లవ్ చేసి నువ్వే నన్ను పెళ్లి చేసుకోమన్నావని చెప్పొచ్చు కదా, నేను నీ వెంటపడ్డానని ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ రాధ ఇలా సమాధానం చెప్తుంది, నీ మొహం చూసి ఏ అమ్మాయినా నీ వెంటపడుతుందా, నిన్ను ప్రేమిస్తుందా, అలా చెప్తే ఎదుటి వాళ్ళు నమ్మాలి కదా అని అంటుంది. అయినా మిట్ట మధ్యాహ్నం వేసవికాలం మండే సూర్యుల్లా నీ మొహం ఎప్పుడూ బగబగా మండిపోతూ ఉంటుంది. ఇక నీ మొహం చూసి ఏ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది? ఎవరికైనా ఏమైనా చెప్పినా వాళ్ళు నమ్మేలా ఉండాలి కదా. ఎంచక్కా చందమామలా ఉన్న నా మొహం చూసి నువ్వే వెంటపడ్డావు అని చెప్తే ఎవరైనా నమ్మేస్తారు. అందుకే ఇక ఆ తాడి చెట్టు ఇంకా పూల చెట్టు లవ్ స్టోరీని అలా చెప్పింది అని అంటుంది మన హీరోయిన్ రాధ. ఇక ఇదంతా వింటూ మన హీరో విక్రమ్ కృష్ణకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక రాధ విక్రమ్తో చూసింది చాలులే ఇక నడవండి అని అంటుంది. ఇక తర్వాత వాళ్ళు ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక లవంగం మరొక ప్రయత్నం చేస్తాడు. ఇక ఓసా చాకు ఏవేవో తెచ్చి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అప్పుడు మన ప్రియ ఇలా అంటుంది లోపల నుండి, నేను జైల్లో ఉన్నట్టుగా ఉన్నాను ఇక్కడ, నన్ను బయటికి తీసుకురావడానికి మీకు ఇంత టైం పడుతుందా అని అడుగుతుంది. దానికి లవంగం ఇలా అంటాడు, నిజంగా అమ్మ మీరు జైల్లో ఉంటే మీ అమ్మగారు 5 నిమిషాల్లో తీసుకొచ్చేవారు, ఇది ఇల్లు కాబట్టి, అందులోని మీ బావగారు రూమ్ కాబట్టి ఇంత టైం పడుతుంది, ఉండండి అమ్మా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కదా అని అంటాడు లవంగం. ఇక లవంగం ట్రై చేస్తుంటే పని అవ్వట్లేదని తర్వాత తన దగ్గర సామాన్లన్నీ దమయంతి తీసుకుని ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇదే టైంకి మన ప్రియ ఇలా అంటుంది, మామ్ నేను రాధ వాళ్ళు వచ్చే టైంకి లోపలే ఉంటే ఆ రాధ రచ్చరచ్చ చేసేస్తుంది అని చెప్తుంది. దానికి దమయంతి లవంగంని రాధ వాళ్ళు వస్తున్నారేమో చూడమని పంపిస్తుంది. ఇక తర్వాత తలుపు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మన దమయంతి. ఇక ఇక్కడే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది వీళ్ళందరికీ. ఇక సరిగ్గా అదే టైంకి విక్రమ్ కృష్ణ తన భార్య రాధని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇక వీళ్ళని చూసి చాలా షాక్ అయిపోతాడు లవంగం. ఇక తర్వాత వీళ్ళు మళ్ళీ దెబ్బలాడుకుంటూ ఉంటారు. విక్రమ్ ఏమో దిగమంటాడు, రాధేమో నువ్వే దింపు అంటుంది. ఇక వీళ్ళ గొడవ ఇలా సాగుతూ ఉంటుంది. ఇంతలో మన లవంగం గబగబా లోపలికి వెళ్ళి దమయంతికి చెప్తాడు, మేడం రాధా వాళ్ళు వచ్చేసారు అని. ఇక ఇక్కడ దమయంతి కూడా చాలా షాక్ అయిపోయి ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఇక ప్రియకైతే పెద్ద షాకే తగులుతుంది. ఇక తర్వాత మన హీరోయిన్స్ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ప్రియ అయితే మామ ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది.
ఇక దమయంతి ఇలా అంటుంది, నువ్వు టెన్షన్ పడకు బేబీ, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకొని అంటుంది. దానికి ప్రియ ఇలా అంటుంది, నేను ఉదయం నుంచి రూమ్లో ఇరుక్కుపోయాను, నీకు మార్నింగ్ నుంచి టెన్షన్ లేదమ్మా, నేను పెడితేనే వస్తుందని. కానీ ఇక వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు ఆ టెన్షన్లో. ఇక తర్వాత దమయంతి ప్రియతో ఇలా చెప్తుంది, నువ్వు కంగారు పడకు బేబీ, నేను చెప్తాను నువ్వు ఎప్పుడు బయటికి రావాలో, నేను చెప్పే వరకు నువ్వు రూమ్లోంచి బయటికి రాకు అని చెప్తుంది. సరిగ్గా ఇదే టైంకి ఇక రాధ ఇక విక్రమ్ కృష్ణులు పైకి వచ్చేస్తారు. ఇక తరువాత లవంగం ఇంకా దమయంతి ఒక పక్కగా దాక్కుంటారు. ఇక మన హీరోయిన్ రాధని పక్కకు తోసి మన హీరో విక్రమ్ కృష్ణ డోర్ తీయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ డోర్ రాదు. మన రాధ పక్కన నుంచి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మన హీరో విక్రమ్ కృష్ణ అమాయకంగా రాధని ఇలా అడుగుతాడు, ఏంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు అని. దానికి రాధ ఇలా సమాధానం చెప్తుంది, డోరు ఓపెన్ అవ్వకుండా ఉండడానికే దానికి లాక్ వేశాను అని చెప్తుంది. ఈ విక్రమ్ కృష్ణ ఎందుకు లాక్ వేయవలసిన అవసరం ఉంది అని అడుగుతాడు. దానికి రాధ ఇలా సమాధానం చెప్తుంది, చెప్పాను కదా ఓపెన్ కాకుండా ఉండడానికని, మళ్ళీ అడుగుతారు ఏంటి అని అంటుంది. అయినా ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు లాక్ చేసావని అడుగుతాడు. దానికి రాధ చేయాల్సి వచ్చింది, చేశాను అని అంటుంది. ఇక తరువాత మన హీరోయిన్ రాధ విక్రమ్ కృష్ణని పక్కకి జరగమని ఆ రూమ్ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మన రాధాకృష్ణులు ప్రియని చూసేస్తారా? ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ చిన్న కంక్లూజన్. ఇప్పటి వరకు మన వీడియో చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాగే నేను పెట్టే ఈవినింగ్ సీరియల్ మార్నింగే చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? రాధ ప్రియని చూసేస్తుందా? కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. ఇక తరువాత రాధ డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా డోరు అయితే ఓపెన్ కాదు, అది ఏదో స్ట్రక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు దాన్ని చాలా ప్రయత్నాలు చేస్తారు కదా, అందుకని ఆ డోర్ కూడా స్ట్రక్ అవుతుంది. ఇక విక్రమ్ కృష్ణ ఎప్పుడు నువ్వు ఇలాంటి తింగర పనులే చేస్తావని మన హీరోయిన్ రాధని తిడుతూ ఉంటాడు. దానికి రాధ ఉండవయ్యా బాబు, నేను ఓపెన్ చేస్తాను కదా అని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక తర్వాత చివరికి మన రాధ డోర్ ఓపెన్ చేసేస్తుంది. ఇక లోపలే ఉంటుంది ప్రియ. వీళ్ళు వస్తున్న అలజడి విని ప్రియ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇక్కడే సరిగ్గా దమయంతి తన ప్లాన్లు అమలు చేస్తుంది. ఇక లవంగంతో పాటు కిందకు వచ్చేస్తుంది. తర్వాత డోర్ ఓపెన్ చేసిన తర్వాత లవంగం కింద పడిపోయి ఫిట్స్ వచ్చిన వాడిలా కొట్టుకుంటూ ఉంటాడు. మన దమయంతి పెద్దగా లవంగం ఏమైంది అని అరుస్తూ ఉంటుంది. ఇక రాధ ఇంకా విక్రమ్ కృష్ణులు రూమ్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేస్తారు. ఇక తర్వాత అందరూ లవంగం అని లవంగంకి ఏమైందని కంగారు పడుతూ ఉంటారు. ఇక తరువాత సరిగ్గా ఇదే టైంకి మన దమయంతి ప్రియ దగ్గరికి వెళ్ళి ప్రియని బయటకు తీసుకొచ్చేసిన తర్వాత లవంగం దగ్గరికి వచ్చి లవంగం ఓకేనా అని అడుగుతుంది. మన దమయంతి మాట విన్న లవంగం ఓకే మేడం అని లేచి కూర్చుంటాడు. ఆ లవంగంకి సడన్గా తగ్గేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఏంటి నీకు ఎంత సడన్గా తగ్గింది, నీకు ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని లవంగంని అడుగుతూ ఉంటారు. ఆ లవంగం వాళ్ళందరూ అడిగిన ప్రశ్నలకి తిక్కగా సమాధానం చెప్తాడు. అదండి ఈరోజు స్టోరీ. ఇక ప్రియ ఎలా తప్పించుకుందో ఈరోజు స్టోరీలో చూసాం కదా. ఇక రేపటిదైతే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక దమయంతి చేతికి ఈ అగ్రిమెంట్స్ దొరికేస్తాయి. ఇక దమయంతి ఆ అగ్రిమెంట్స్ పట్టుకుని ఇలా అంటుంది, ఇప్పుడు చెప్తాను వాళ్ళ పని, ఈ దొంగ పెళ్ళాల దొంగ మొగుడు గురించి నేను ఇప్పుడు చెప్తాను వాళ్ళ పని అని అంటుంది. దానికి ప్రియ ఇలా అంటుంది, ఏంటి మామ్ నువ్వు ఇంకా చెప్పడం ఏంటి, వెళ్ళి ఈ పేపర్స్ చూపించి అందరికీ నిజం చెప్పాయని అంటుంది. ఇదండి రేపటి ఎపిసోడ్. ఇక రేపు దమయంతి అందరికీ నిజం చెప్పేయబోతుందా, వీళ్ళ గుట్టు రట్టుకపోతుందా? ఇక మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సాయంత్రం వరకు ఆగాల్సిన పని లేదు. రేపు మార్నింగే ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మీరు కూడా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.